ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో మనం అనేక అంశముల గురించి ధ్యానం చేస్తున్నాము. నేటి ధ్యాన అంశము సాల్ట్ అండ్ లైట్, ఉప్పు మరియు వెలుగు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 దాకా చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 13 to 16. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. ఈ యొక్క వాక్యంలో తేటగా యేసు ప్రభు వారు మరి తన యొక్క ఫాలోయర్స్కు, తను వెంబడించేటటువంటి వారికి మరి ఏ రీతిగా మరి యొక్క ఉప్పు మరియు ఆ వెలుగును దాని గురించి జీసస్ యూజెస్ ద మెటాఫర్స్ ఆఫ్ సాల్ట్ అండ్ లైట్ టు డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ హిస్ ఫాలోయర్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మరి దేవుని యొక్క బిడ్డలుగా, క్రీస్తు యొక్క అనుచరులుగా, ఆయన్ను వెంబడించేటటువంటి వారుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఏ రీతిగా మరి ఈ లోకంలో మరి మన యొక్క పాత్ర ఏంటి, మనం ఏ రీతిగా మరి లోకానికి ఉంటున్నాము అన్నటువంటిది ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా ఉప్పు మనకు మరి అందరికి కూడా తెలిసినటువంటిది. ముఖ్యంగా మన యొక్క కూరల్లో, కర్రీస్లో ఇది ఎంతగానో మరి ఉప్పు లేదు అని చెప్పి వెంటనే కొంచెం తక్కువైనా సరే టెల్ దెమ్, రుచి ఉండదు అనమాట. కాబట్టి ఫ్లేవర్, సాల్ట్ దేనికి ఉపయోగిస్తారండి? ఫర్ ద ఫ్లేవర్, ఒక మంచి రుచి కొరకు, రుచి కావాలి అంటే మరి ప్రిజర్వేషన్, మరి లాంగ్ టర్మ్ ఉండేటటువంటి వాటిలో ఎక్కువగా ఉప్పు ఎక్కువ వేసి ఉంచుతారండి. కాబట్టి పచ్చళ్ళు కానివ్వండి, వాటిల్లో ప్రిజర్వేషన్, ఫర్ ప్రిజర్వింగ్, స్టోరింగ్ థింగ్స్, అవి కుళ్ళు పట్టకుండా ఉండటానికి. కాబట్టి ప్రిజర్వేషన్, ఫ్లేవర్ అండ్ ఆల్సో సింబలైజింగ్ కవెనెంట్, నిబంధనకు గుర్తుగా కూడా మరి ఇవి కనపడుతున్నాయి. లేవీయులు 2:13 చూస్తే మరి ఆ యొక్క వాక్యం రాసి ఉంటుంది. కాబట్టి అనేక రీతులుగా పిల్లల యొక్క ఉప్పు అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మరి వెలుగు, లైట్ రిప్రజెంట్స్ ట్రూత్, సత్యమునకు పిల్లారు, వెలుగుమయము. చీకట్లో ఉండేటటువంటి వారు వెలుగును చూస్తారు. వెలుగులో అంతా కూడా పిల్లారు చీకటి కార్యాలు, వెలుగు కార్యాలు. కాబట్టి ట్రూత్, సత్యము, మరి అంతేకాకుండా ప్యూరిటీ, ఆ పవిత్రతకు గుర్తు, అండ్ ఆల్సో గైడెన్స్. మరి యొక్క వెలుగులో పిల్లారా యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి ఆయన యొక్క మార్గంలో వెళ్ళటం. మనం ఈ లోకానికి పిల్లలు, వారు ఏం చేస్తున్నారు? అంధత్వంలో ఉంటున్నారు. వారు ఏం చేస్తున్నారు? వారికే తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తును తెలిసినటువంటి వారిగా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వారిగా మనం వీ షుడ్ గైడ్ అదర్స్. మనము పిల్లలు వారిని సన్మార్గంలో, క్రియలతోటి మరి ఆ నిత్య మార్గమునకు నడిపించేటటువంటి వారముగా మనం ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలలో మరి ఆ యొక్క ప్రిజర్వింగ్ అండ్ ఇల్యూమినేటింగ్ రోల్స్, రెండు కూడా పరిరక్షణ మరియు ప్రకాశించేటటువంటి ఆ యొక్క పాత్రల గురించి మనము చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రిజర్వింగ్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి పిల్లరా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారముగా మనము మరి ఈ యొక్క మరి ఇన్ఫ్లుయెన్సెస్ పిల్లరా, ఆ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేయటం, ప్రిజర్వ్ చేయటం, భద్రపరచటం అనేటటువంటి చాలా ముఖ్యమైనది. క్రిస్టియన్స్ మస్ట్ హిండర్
మోరల్ అండ్ స్పిరిచువల్ డీకే. కాబట్టి పిల్లారా ఈ యొక్క మరి లోకంలో అయితే అంతా కూడా ఆ యొక్క నైతికమైనటువంటి విలువలు లేకుండా ఉంటున్నాయి పిల్లలు. ఎంతనో డిటీరియరేట్ ఉంటున్నవి ఆ మోరల్ స్టాండర్డ్స్, ఆ యొక్క హై స్టాండర్డ్స్. మన ఫోర్ ఫాదర్స్ మరి క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క హైయర్ గ్రౌండ్ ఉన్నతమైనటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క మరి ఆ విలువలతో కూడినటువంటి ఆ యొక్క మెట్టుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మనం ఆ రీతిగా ఉంటూ మరి అనేకులను కూడా పిల్లారా మరి అవి ఆపవలసినటువంటి వారమే ఉంటున్నాం. మోరల్ అండ్ స్పిరిచువల్ డీకే, అంత ఆత్మీయ మరి ఆ యొక్క డీకే పిల్లారా వాటిని మనము నివారించేటటువంటి వారముగా వీ నీడ్ టు లివ్ ఫర్ ట్రూత్, స్టాండ్ ఫర్ ట్రూత్, అండ్ వీ నీడ్ టు వాక్ ఇన్ ద ట్రూత్. ఆ సత్యంలో నడుస్తూ సత్యం ప్రకారం జీవిస్తూ ఆ సత్యాన్ని ఇతరులకు బోధించేటటువంటి వారముగా మరి ప్రభు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. రెండవది మరి ప్రిజర్వింగ్, ఆ ప్రిజర్వేషన్ ఆఫ్ మారల్ అండ్ స్పిరిచువల్ డికే. అవే కాకుండా రెండవది ఇల్యూమినేటింగ్ ప్రెసెన్స్. ఎక్కడ మరి దేవుని యొక్క భక్తులు క్రైస్తవులు అక్కడ పిల్లారా ఒక ప్రకాశవంతమైన నాయకత్వం కానివ్వండి, ప్రేమను చూపించట్లో, కరుణను చూపించట్లో, మంచి కార్యాలు చేయట్లో మరి ఎంతగా పిల్లరా దే షుడ్ ప్లే డామినెంట్ రోల్ పిల్లల. మరి మన జీవితాలు క్రీస్తును ప్రతిబింబించు ఆశను మరి వారిలో నిరీక్షణను పెంపొందించవలసినటువంటి వారు అంటున్నారు. నిరీక్షణను పిల్లారా ఈ లోకస్తులు మరి మనల్ని చూసినప్పుడు ఎంత మాదిరి, ఎంత ప్రత్యేకత, ఎంత మరి హై స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లివ్ ఇస్తున్నాడు. ఇన్స్పిరేషనల్గా మన యొక్క జీవితాలు ఉండాలి అని చెప్పి ప్రకాశవంతంగా మనల్ని చూసి ఇతరులు కూడా మనల్ని వెంబడించేటువంటి రీతిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మూడవది యాక్టివ్ ఎంగేజ్మెంట్. ఎంతో మరి మనము యాక్టివ్గా మరి అనేకమైనటువంటి కార్యాలలో మరి మనము ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటాడు. యాక్టివ్లీ ఎంగేజ్ అండ్ లెట్ యాక్షన్స్ టెస్టిఫై టు గాడ్స్ ట్రూత్. 1 పేతురు 2:9 రాసినటువంటి రీతిగా పిల్లలు మన యొక్క క్రియల ద్వారా పిల్లలు మాట చేత కాదు కానీ పిల్లల క్రియల చేత మనము మరి దేవుని మయంపరచవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా క్రియలతోటి మనము మరి ఈ లోకంలో వి నీడ్ టు డెమాన్స్ట్రేట్ ఇట్, వి నీడ్ టు లివ్ బై ద వర్డ్. పిల్లల మాటలు పెదవులతో చెప్పటం కాదు కానీ మనం క్రియలలో ఆచరణలో పెట్టటము మరి ఆ రీతిగా పిల్లల మనము చేస్తూ మరి అనేకుల చేత చేపించడం అనేటువంటిది అవసరము. ఇందుకొరకే మరి ముఖ్యంగా వి నీడ్ టు బి ఫ్లేవర్ఫుల్. మరి ఆ యొక్క ఫ్లేవర్ పిల్లలు మంచి రుచి మన యొక్క జీవితాలు పిల్లలు ఎంగేజ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. మనము మరి దయతో కూడినటువంటి కార్యాలలో దయతో ఎన్నో పిల్లలు మంచి సమరణి యొక్క ఆయన ఏ రీతిగా పిల్లరా అతని దగ్గరికి వెళ్ళి జాలిపడి ఎంతగా సహాయం చేసి ఉంటున్నాడో పిల్లల మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారికి, అవసరతలో ఉన్నటువంటి వారు, ఆపదల్లో ఉన్నటువంటి వారు, అస్వస్థకు గురైనటువంటి వారికి వి నీడ్ టు రీచ్ దమ్, వి నీడ్ టు గివ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. కాబట్టి ఆ రీతిగా పిల్లల మనం చేయాలని చెప్పి, అంతేకాకుండా వి నీడ్ టు షైన్ బ్రైట్లీ. మనం ఎంతో పిల్లల ప్రకాశవంతంగా వెలిగించబడుతూ ఉండాలి. ఒక లైట్ ఒక రూమ్లో మనం అది చీకటిగా ఉన్నప్పుడు ఆ వెలుగు వచ్చినప్పుడు ఎంతగా లైట్ వచ్చింది, కరెంటు పోయినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనకు తెలుసు పిల్లారా. కాబట్టి వీ నీడ్ టు షేర్ అవర్ ఫెయిత్ ఓపెన్లీ. మన యొక్క విశ్వాసాన్ని మనం సాక్షులుగా ఉంటూ పిల్లారా ఈ యొక్క మరి దేవుని గురించి ప్రచారం చేస్తూ ఈ లోకానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మనం సాక్షులుగా ఉండమని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి అనేక ప్రాంతాలలో అనేక వర్క్ ప్లేసుల్లో దేవుడు మనల్ని అనేక రీతులుగా డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తూ ఉంటాడు. వీ నీడ్ టు షైన్ ఫర్ హిమ్. ఆ ప్రాంతంలో దేవుని కొరకు వెలుగుగా ఉంటాం. ఎటువంటి వీలు కలిగినప్పుడల్లా పిల్లల బైబిల్ స్టడీస్, మిడ్ వీక్ బైబిల్ స్టడీస్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఎంతగా పిల్లలు కలిసి ప్రేయర్ చేసుకోవటము, ఆ రీతిగా దేవునిలో బిజీగా ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లల. మరి సో వీ నీడ్ టు కల్టివేట్ కమ్యూనిటీ. కాబట్టి కమ్యూనిటీ యాక్టివిటీస్ పిల్లగా సరౌండ్ యువర్ సెల్ఫ్
విత్ ఎంకరేజింగ్ బిలీవర్స్, మనల్ని ప్రోత్సహించేటటువంటి వారితో కలిసి లైక్ మైండెడ్ పీపుల్ చూడండి పిల్లరా, ఇద్దరు ముగ్గురు ఆ రీతిగా స్టార్ట్ చేస్తే అదే పిల్లరా మొక్క అయినటువంటిది అది మానుగా మారుతుంది. అదే మరి చిన్న చిన్నగా ముగ్గురు నలుగురితో స్టార్ట్అప్ చేసినటువంటిది అది ఒక గొప్ప సమాజంగా మారుతుంది. ఒక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా 2020లో పిల్లలు దాదాపు మరి 6 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఉంటున్నది. జస్ట్ నలుగురు ఐదుగురితోటి పిల్లలు ఈనాడు 250 మంది ఎంతో పరిచయం, దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారితోటి మరి కనెక్షన్స్ ఉంటున్నవి. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అనేక మంది మమ్మల్ని మరి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఈ రీతిగా సమాజాన్ని ఒక గ్రూపును, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపును మరి తయారు చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లరా we need to reach the unreached people, we need to share the gospel పిల్లరా. ఇంకా ఎన్నో కమ్యూనిటీలో ఉన్నటువంటి వివిధ మరి తెగలకు, జాతికి చెందినటువంటి, కులాలకు చెందినటువంటి, మతాలకు చెందినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ మరి మనం ప్రోత్సహించవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి వీఆర్ కాల్ టు ప్రిజర్వ్ అండ్ ఇల్యూమినేట్ ద వరల్డ్. కాబట్టి ఈ యొక్క చీకటి ప్రపంచంలో పిల్లల మనల్ని మరి పిలువబడింది ఎందుకంటే టు ప్రిజర్వ్ అండ్ ఇల్యూమినేట్ ద వరల్డ్. ఇక్కడ మరి ఆ యొక్క ఎథికల్ వాల్యూస్, స్పిరిచువల్ స్టాండర్డ్స్ వాటిని ప్రిజర్వ్ చేస్తూ మరి ఆ క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క కరుణను, క్రీస్తు యొక్క బోధలను మనము మరి షేర్ చేస్తూ ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ లోకానికి వెలుగుగా మరి ఊపుగా ఉండి సమర్థవంతంగా పిల్లారా మరి దేవునికి మహిమకరంగా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామం కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేటి ధ్యాన అంశమును బట్టి వందనాలు. మమ్మల్ని ఉప్పుగా తండ్రి మరి వెలుగుగా ఉండవాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రభు. ఉప్పు ఎంతగా ప్రిజర్వ్గా, ఎంతగా భద్రత కొరకు తండ్రి, ఎంత ఫ్లేవర్ కొరకు వాడతామో ఆ రీతిగా మా జీవితాలు ప్రభు అనేక మందిని పరిరక్షించటంలో ప్రభు తండ్రి, పరిపూర్ణతకు నడిపించట్లో, పరలోకమునకు నడిపించట్లో గొప్ప నాయన తండ్రి మీ యొక్క సాధనములుగా ప్రభు మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క బిడ్డలను తండ్రి ఉప్పుతోటి, వెలుగుతోటి తండ్రి మీరు పోల్చి ఉంటున్నారు ప్రభు. అయ్యో తండ్రి, అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి మీ యొక్క కుమారులుగా చేసుకున్నారు, రాయబారులుగా, పరిశుద్ధులు. తండ్రి, యాజక జనాంగం అంటున్నారు నాయన. ఎన్ని అర్హతలు, ఆధిక్యతలు, ఆశీర్వాదాలు ప్రభు. తండ్రి ప్రతి దినం కూడా తండ్రి మీరు ఆనందిస్తూ మరి తండ్రి అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండగలనట్టు సాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి స్థితిలో ఉన్నారో ప్రభు దయగలన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయం ఎరిగినటువంటి దేవుడు తండ్రి. మనుషులు అయితే మరి బాహ్యమును లక్ష్య పెడతారు, కానీ మీరైతే అంతరంగం ఉన్నటువంటి హృదయం వైపు చూస్తున్నారు ప్రభు. గొప్ప నాయన, హృదయం వెలిగింపబడి తండ్రి మా యొక్క జీవితాలు అనేకులకు ప్రభు వెలుగుగా తండ్రి మరి తండ్రి ఊపుగా తండ్రి ఉండగలనట్టు సహాయం చేయండి. ఎంతమంది వివాహాలకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా సాటి అయినటువంటి సహకారాలు దయచేయండి ప్రభు. నా కృప నీకు చాలును అంటున్నారు ప్రభు తండ్రి. ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం తండ్రి. మీరు ఉంచినటువంటి ప్రదేశంలో, పంపబడినటువంటి ప్రదేశంలో మీ కొరకు సాక్షులుగా మహిమకరంగా ఉండేటట్లు సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే యు కెన్ ఆల్వేస్ షేర్ అస్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.